హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అతీంద్రియంకు స్వాగతం. మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఇదే మా హృదయపూర్వక ధన్యవాదములు. మన ఛానల్ పేరు అయినటువంటి అతీంద్రియం అర్థం తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది తమిళనాడు జిల్లాలో ఉన్నటువంటి కోకిలమేడు అనే తీర ప్రాంతం వెంట ఉన్న ఓ చిన్న గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన. పచ్చిక బయళ్లతో చల్లని తీర ప్రాంతంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ గ్రామంలో తిరువప్పన్ అనే ఒక పెద్దాయన ఉండేవాడు. అతడి వయసు సుమారు 60 ఏళ్ళు. అతని కుమారుడు కనియప్పన్. ఒకరోజు కనియప్పన్ తన 5 ఎకరాల పొలంలో వరి నారు పోస్తుండగా ఇంతలో అక్కడికి వచ్చిన ఊరి జనం తన తండ్రి తిరువప్పన్ అస్వస్థతకు గురయ్యాడని కబురు చేశారు. పనిలో నిమగ్నమైన కనియప్పన్ హుటాహుటిన తన ఇంటికి చేరుకున్నాడు. గుమ్మంలో ఉన్న మంచంలో కుప్పకూలిపోయిన తన తండ్రిని తీసుకుని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. అక్కడున్న వైద్యులతో కనియప్పన్ ఇలా అన్నాడు: దయచేసి నా తండ్రిని బ్రతికించండి. నాకు తనంటే చాలా ఇష్టం. ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు. దానికి వైద్యులు, మీ తండ్రి అస్వస్థతకు గల కారణం తెలుసుకొని దానికి చికిత్స చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తన తండ్రికి సరిపడా వైద్యం చేస్తుండగా అతని శరీరం స్పందించక ఆ రోజు సాయంత్రం అతడు మరణించాడు. ఆ వార్త తెలుసుకున్న కనియప్పన్ అక్కడే కుప్పకూలిపోయాడు. చేసేదేమీ లేక తన తండ్రిని స్వగ్రామం తీసుకెళ్లడానికి తగు ప్రయత్నాలు చేస్తున్నాడు. అది ఓ చిన్న ప్రభుత్వ ఆసుపత్రి. అక్కడ అంబులెన్స్ సహాయకాలు ఏవీ లేవు. అప్పటికే సమయం రాత్రి 10:30 అవుతుంది. అందుకే దగ్గరలోని ఆటో స్టాండ్కు వెళ్ళి 12 కిలోమీటర్ల అవతల ఉన్న తన స్వగ్రామం కోకిలమేడకు తన తండ్రి పార్థివ దేహాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడున్న ఆటో డ్రైవర్స్ ఇంత రాత్రి వేళ అంత దూరం వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. అది ఒక చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళాయి. ఎవరూ పలకలేదు. చేసేదేమీ లేక కనియప్పన్ తనలో తాను మాట్లాడుకుంటూ హాస్పిటల్కు తిరుగు ప్రయాణమయ్యాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్, ఏమయ్యా, ఇంత రాత్రిపూట ఎటు వెళ్తున్నావు అని అడగ్గా అక్కడ జరిగిన సంఘటన అంతా చెప్పాడు. ఆటో డ్రైవర్, నాకు ఏ అభ్యంతరం లేదు, కానీ తెల్లవారుజామున తీసుకెళ్లగలను. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది. నేను ఇంటికి చేరుకోవాలి. నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని సమాధానమిచ్చాడు. దానికి కనియప్పన్ చాలా బాధపడుతూ ఎలాగైనా తనకు సహాయం చేయమని, కావాలంటే రెట్టింపు డబ్బు ఇస్తానని కోరగా చేసేదేమీ లేక నేరుగా హాస్పిటల్ వైపు కనియప్పన్ను తీసుకొని కదిలాడు. ఇప్పుడు సరిగ్గా సమయం 11:15. ఆ ఆటో అతను, నేను బండి తిప్పి పెడతాను, మీ తండ్రిని తీసుకొని ఆటోలో కూర్చోపెట్టు అని అన్నాడు. దానికి కనియప్పన్, సరే, ఒక 5 నిమిషాల్లో తీసుకొస్తానని వెళ్ళాడు. మార్చురీలో ఉన్నటువంటి ఆ వార్డ్ బాయ్ అప్పటికే ఫుల్లుగా తాగేసి పడుకున్నాడు. అతన్ని తట్టి లేపి, మా తండ్రిని తీసుకెళ్ళడానికి వచ్చాను, కొంచెం సహాయం చేయి అని కనియప్పన్ కోరాడు. అయ్యా, నేను ఇప్పటికే తాగేసున్నాను. నేను మీ తండ్రిని ఆటో వరకు తీసుకెళ్ళలేను. ఎవరైనా ఉంటే వారి సహాయం తీసుకో అని వార్డ్ బాయ్ అన్నాడు. చేసేదేమీ లేక ఆటో దగ్గరకు వెళ్ళి ఆటో అతన్ని లోపలికి తీసుకొని వచ్చాడు. ఒప్పుకున్న పెళ్లికి డప్పు వాయించక తప్పుతుందా అని తనలో తాను అనుకుంటూ భయంగా ఆటో అతను మార్చురులోకి ప్రవేశించాడు. కనియప్పన్ తన తండ్రి పార్థివ దేహాన్ని మోసుకుంటూ ఆటో దగ్గరకు తీసుకొచ్చాడు. ఆటో అతను, ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా రా అని కొంచెం నిష్ఠూరంగానే మాట్లాడాడు. లోపల భయపడుతూనే పైకి హుందాతనం నటించి ఆటో అతను ముందుకు కదిలించాడు. ఒక 10 నిమిషాలు ప్రయాణం తరువాత ఒక మలుపు వద్ద తమ గ్రామానికి మరో రోడ్డు మార్గంలో వెళ్ళసాగారు. మునుపటిలాగా సజావుగా సాగే ప్రయాణం ఒక్కసారిగా మందగించింది. రోడ్డు బీటలు వారి పెద్ద గుంతలతో వర్షాల కారణంగా చెల్లాచెదురుగా ఉన్నది. ఆటో అతను తన తలతో తాను నిందించుకుంటూ ముందుకు కదిలాడు. ఇంతలో అతనికి ఎవరో ఎదురుపడ్డట్టు ఆటో ఆపమన్నట్లు భ్రమపడ్డాడు. ఆటో దిగి చూడగా అక్కడ ఎవరూ లేరు. కానీ కనియప్పన్, అన్నా, నువ్వు ఆటో దిగకు, ఇక్కడ చాలా ప్రమాదం, ముందే ఆలస్యమైంది, త్వరగా ఇంటికి చేరుకుందాం అని సలహా ఇచ్చాడు. ఇంతలో ఆటోకు ఎదురైన ఒక పెద్ద గుంటలో టైరు పడగానే చివరకు కూర్చున్న తన తండ్రి పార్థివ దేహం నేల కొరిగింది. ఆటో అతనికి ఎక్కడ లేని అసహనం ముఖం మీద కొట్టొచ్చినట్లు కనపడుతుంది.
తనలో తాను మాట్లాడుకుంటూ, పట్టి పంగనామాలు పెడితే గోడచాటుకెళ్ళి చెరిపేసుకున్నట్లు ఉంది నా పరిస్థితి. ఏంటి నాకు ఈ కర్మ అని నిష్ఠూరించాడు. సరే చేసేదేమీ లేక ఆ తండ్రి శవాన్ని ఆటోలో మళ్ళీ కూర్చోబెట్టాడు. ఇంతలో జోరుగా వాన మొదలైంది. వెనక్కి తిరిగి చూడగా సీటులో కూర్చున్న కనియప్పన్ కనిపించలేదు. దూరంగా నక్కల ఊలలు, గుడ్లగూబల అరుపులతో మార్గమంతా చీకట్లు అలముకున్నాయి. తన ప్రాణాలన్నీ అరచేతిలో పెట్టుకొని కూతవేట దూరంలో ఉన్న కోకిలమేడు గ్రామానికి పరిగెత్తసాగాడు. తన కాలికి ఏదో అడ్డుపడినట్లు తను కింద పట్టాడు. చివరికి ఎలాగోలా గ్రామం చేరుకుని అక్కడ ఉన్న శివాలయం ఆవరణలో స్పృహ తప్పిపడిపోయాడు. తెల్లవారుజామున కాలకృత్యాలకు అటుగా వెళుతున్న జనం ఎవరు నువ్వు అని ఆరా తీయగా జరిగిన సంగతి అంతా వివరించాడు. గ్రామస్తులు అంతా బయలుదేరి ఆటో వద్దకు చేరుకొని తిరువప్పన్ పార్థివ దేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి వారింటి దగ్గరికి చేర్చారు. కనియప్పన్ జాడ కానరాలేదు. అతను రాత్రి ఏదో చూసి దగ్గరలో ఉన్న చింత చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయాడు. తెల్లవారుజామున మెలకువ వచ్చి ఇంటికి చేరుకున్నాడు. తనకు జరిగిన సంగతి అంతా అక్కడే ఆటోలో ఉన్న తన డ్రైవర్ అతనితో వివరించసాగాడు. అప్పుడు ఆ ఆటో అతను ఒడ్డు చేరేదాకా ఓడ మల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య అన్నట్లుగా నిష్ఠూరించాడు. సరే అని ఆ ఆటో అతను తన స్వగ్రామానికి చేరుకున్నాడు. జరిగిందంతా తన భార్యకు వివరించి తను కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. తన భార్యకు రాత్రంతా నిద్రపట్టక పొద్దున జరిగిందంతా విని ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చింది అన్నట్లుగా నిష్ఠూరించింది. దీంతో ఈ సంగతి ఆటో అతను ఎప్పటికీ మరవలేడు. ఈ యథార్థ సంఘటన ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.